యవనస్తులారా, దేని చేత మీ నడకను శుద్ధిపరచబడ్డాను. దేవుని యొక్క వాక్యం చేతనే, దేవుని యొక్క వాక్యం మీ హృదయాల్లో ఉంటే పాపం చేయను. మన ప్రాయములో మీరు వేసే తప్పటడుగే మీ జీవితం అంతా మీద ఆధారపడి ఉంటుంది, జీవితం అంతా మీద. కాబట్టి యవన ప్రాయములో మీరు దేవుడు తెలుసుకునే వారిగా ఉండండి, దేవుని కొరకు నిలబడే వారిగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, అన్ని విషయాల్లో మీరు దేవుడిని కలిగి ఉండండి. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. ఆయన తోడుగా ఉండే దేవుడు. యేసోపునకు తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్తే యేసోపునకు దేవుడు తోడుగా లేడా? ఐగుప్తు దేశంలో ఏమయ్యాడంట? వర్ధిల్లాడు. 2వ రాజుల 18వ దేవుడు వచ్చి అంటాడు, హిజ్కియా అడుగు పెట్టిన స్థలంలో ఏం పొందుతున్నాడు? జయం పొందుతున్నాడండి. యవన బిడ్డలారా, మీరు మీ జీవితాల్లో జయం పొందుకోవాలంటే వాక్యాన్ని కలిగి ఉండండి, దేవుడిని కలిగి ఉండండి.